మనం బైనరీ సెర్చ్ ఎర్ర మీద కాదు, డిస్టెన్స్ మీద అప్లై చేస్తాం. మన దగ్గర 5 స్టాల్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్కటి ఒక్కొక్క పొజిషన్‌లో ఉన్నాయి. ఫస్ట్‌దొచ్చి ఫస్ట్ పొజిషన్‌లో ఉంది. అండ్ సెకండ్‌దొచ్చి పొజిషన్ నంబర్ 2లో ఉంది. అండ్ థర్డ్‌దొచ్చి పొజిషన్ నంబర్ 4 అండ్ ఫోర్త్‌దొచ్చి పొజిషన్ నంబర్ 8 అండ్ ఫిఫ్త్‌దొచ్చి పొజిషన్ నంబర్ 9. అండ్ మన దగ్గర 3 కర్వ్స్ ఉన్నాయి. మనం ఈ 3 కర్వ్స్‌ని స్టాల్స్‌లో ప్లేస్ చేయాలి. అండ్ 2 కర్వ్స్ మధ్య ఉండే మినిమమ్ డిస్టెన్స్ ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ఉండాలి. అంటే మనం ఇక్కడ ఫైండ్ ఔట్ చేయాల్సింది మాక్సిమం మినిమమ్ డిస్టెన్స్. మనం ఆన్సర్ రేంజ్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ మనకి లీస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ ఎంత అవుతుందంటే, మనం 2 కర్వ్స్‌ని గనుక పక్కపక్క స్టాల్స్‌లో ప్లేస్ చేస్తే మనకొచ్చే లీస్ట్ పాసిబుల్ డిస్టెన్స్ అనేది 1 అవుతుంది. సో, 1 క్యాన్ బి లెఫ్ట్. అండ్ ఇప్పుడు మనం మాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్ అనేది ఫైండ్ ఔట్ చేయాలి. సో, మాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్ అంటే మనకున్న స్టాల్స్‌లో హైయెస్ట్ పొజిషన్ ఏదైతే ఉందో అది మైనస్ లోయెస్ట్ పొజిషన్. ఈ 2 మైనస్ చేస్తే అప్పుడు మనకి మాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్ వస్తుంది. అంటే మన దగ్గర ఒకవేళ 2 కర్వ్స్ ఉంటే మనం ఫస్ట్ దాన్ని లోయెస్ట్ పొజిషన్ స్టాల్‌లో ప్లేస్ చేస్తాం. అండ్ సెకండ్ దాన్ని హైయెస్ట్ పొజిషన్ స్టాల్‌లో ప్లేస్ చేస్తాం కాబట్టి ఈ రెండిటి మధ్య డిస్టెన్స్ అనేది మనకి మాక్సిమం పాసిబుల్ డిస్టెన్స్ అది రైట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనకిచ్చిన అరే గనుక సార్టెడ్ కాకపోతే స్టాల్స్ అరే అనేది మనం సార్ట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మన దగ్గర లెఫ్ట్ ఉంది, రైట్ ఉంది. సో, మిడ్ కాలిక్యులేట్ చేస్తాము. మిడ్ వాలిడో కాదో చెక్ చేస్తాం. ఒకవేళ డిస్టెన్స్ గనుక వాలిడ్ అయితే మనం రైట్‌కి మూవ్ అవుతాం. ఎందుకు అంటే మనకి మాక్సిమం డిస్టెన్స్ కావాలి కాబట్టి. ఒకవేళ ఇన్వాలిడ్ అయితే మనం లెఫ్ట్‌కి మూవ్ అవుతాం. ఎందుకంటే మనం ఇచ్చిన డిస్టెన్స్ అనేది సరిపోవట్లేదు కాబట్టి అన్ని కర్వ్స్‌ని అకామిడేట్ చేయడానికి డిస్టెన్స్‌ని తగ్గించి మళ్ళీ ట్రై చేస్తాం. ఈ బైనరీ సెర్చ్ ఆన్ అరేస్ కాన్సెప్ట్ గనుక మీకు అర్థమైతే ఇంటర్వ్యూస్‌లో మీకు చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ అయిపోతాయి. మన ఛానెల్‌లో ఇంకా చాలా డీఎస్ఏ టాపిక్స్ మీద వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చెక్‌ఔట్ చేసి ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.